ఓడించేందుకు రాక్షసులుగా రాబందులుగా నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. పాలమూరు ఆడబిడ్డపై రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడంపై ప్రతి పాలమూరు ఆడబిడ్డ ఆలోచించాలన్నారు. మోదీ గారిని మాట్లాడటం, మళ్ళీ కేంద్రంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం, కేంద్రం తల్లి రాబడతాం అనే జూటా మాటలు చెప్పేది బంద్ చేయండి. ఈరోజు రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, కొత్త రైళ్లు కానీ, కొత్తగా కళాశాలలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, వీటన్నిటికీ కూడా నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ద్వారానే వస్తాయి. లేకుంటే తెలంగాణలో ఒక్క పని చేసేటటువంటి పరిస్థితులు లేని సంగతి మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజల్ని ఒకటే కొడతా ఉన్నా, మహబూబ్ నగర్ ప్రజల్ని, వీళ్ళ యొక్క భాషను గమనించండి, వీళ్ళు మాట్లాడే మాటల్ని గమనించండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి